నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అల్లుడరికం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లి సంవత్సరికానికి గుంటూరులో ఉన్న అన్నయ్య ఇంటికి వచ్చింది శ్రీలక్ష్మి. మీ ఆయన రాలేదేం అడిగాడు రామారావు. ఎక్కడన్నయ్యా, ఆయనకు తీరికేది, ఎప్పుడూ టూర్లు, నన్ను వెళ్లి రమ్మన్నారు అన్నది శ్రీలక్ష్మి. సంవత్సరికం కార్యక్రమం ముగిసిన తరువాత శ్రీలక్ష్మి రామారావు ఏకాంతంగా ఉన్నప్పుడు కలిసింది. అన్నయ్య, మీ బావ ఒక విషయం అడగమన్నారు. ఏ విషయం? అదే ఆస్తిలో ఆడపిల్లలకు కూడా వాటా ఇవ్వమని రూలొచ్చిందంటగా అంది శ్రీలక్ష్మి. నన్ను అడుగుతావే, నాన్ననడుగు అన్నాడు. నాన్ననడిగితే మీ అన్నయ్యనడుగు అన్నాడు. ఆస్తి ఏముందమ్మా, గరికపాడులో 6 ఎకరాలు, నీకు తెలుసుగా. నాన్న సంపాదించిందేముంది, ఈ ఇల్లు నేను లోన్ తీసుకుని కట్టించుకున్నదే గదా అన్నాడు. గరికపాడు పొలంలో సగం నాకివ్వు అంది శ్రీలక్ష్మి. ఆస్తిలో భాగం అడుగుతున్నావు, బాగానే ఉంది, మరి బాధ్యతలో అన్నాడు రామారావు. బాధ్యతలేమిటి? నాన్న గవర్నమెంట్ జాబ్ ఏం చేయలేదు, పెన్షన్ రావడానికి. సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయినందుకు వచ్చిన గ్రాట్యుటీ చేసిన అప్పులకు సరిపోయాయి. నీకు అంతా తెలుసుగా. ఆ పొలం కూడా అమ్మకు పుట్టింటి వాళ్ళిచ్చిందే. ఆ గరికపాడు పొలంలో సగం నాకివ్వన్నయ్యా అంది. శ్రీలక్ష్మి చెరిసగం తీసుకుంటే ఎట్లా అన్నాడు రామారావు. ఇంతకీ నువ్వు ఏమంటావు అసహనంగా అడిగింది శ్రీలక్ష్మి. నేను అనేదేముందమ్మా, బావగారికి చెప్పు, నాన్న తనంతరం పొలం తీసుకోవచ్చు. అప్పటికి రాజెవరో రెడ్డెవరో అని నసిగింది. ఏంటి, బావగారు గట్టిగా కావాలంటున్నారా అడిగాడు రామారావు. ఒక పంచే, గరికపాడులో ఉన్న పొలం 6 ఎకరాలు నువ్వే తీసుకో, నాకేం అక్కర్లేదు అన్నాడు రామారావు. శ్రీలక్ష్మి ముఖం మతాబులా ఒక్కసారిగా వెలిగిపోయింది. అయితే నాన్న బాధ్యత కూడా నువ్వే తీసుకో, ఎందుకంటే పొలం నీకిచ్చి నాన్నను నా దగ్గరుంచుకుంటే మీ వదినకు కష్టంగా ఉంటుంది కదా, ఏమంటావ్ అన్నాడు రామారావు. నిజమే, ఒప్పుకుంది శ్రీలక్ష్మి. నువ్వు హైదరాబాద్ వెళ్లి బావగారితో మాట్లాడి లెటర్ రాయి అన్నాడు రామారావు. సరే అన్నయ్య, నువ్వు చెప్పింది బాగానే ఉంది, బావతో మాట్లాడి లెటర్ రాస్తాను అంది శ్రీలక్ష్మి. బాగా ఆలోచించుకోండి హెచ్చరించాడు రామారావు. ఉదయాన్నే పల్నాడు ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ వెళ్లిపోయింది శ్రీలక్ష్మి. చెల్లెలు పొలం గురించి అడగటం, తను చెప్పిన ప్రపోజలు భార్యకు చెప్పాడు రామారావు. అలాగే ఇచ్చేయండి ఆ పొలం అంది రామారావు భార్య. ఇక నాన్నకి చెప్పాలి ఈ సంగతి అన్నాడు. ఆయనకేం, హైదరాబాద్ అంటే ఎగిరి గంతేయడు అని నవ్వింది రామారావు భార్య. ఏమిటి, పొలం మొత్తం నిన్నే తీసుకోమన్నాడా మీ అన్నయ్య? వండర్ఫుల్ గా ఉందే, సగం ఇవ్వడానికే పేచీ పెడతాడనుకున్నాను అన్నాడు సుధాకర్. మా అన్నయ్య మీలాగా పేచీల కోరేం కాదులేండి. అయినా మా గుంటూరు జిల్లా వాళ్ళు మీ కృష్ణా జిల్లా వాళ్లలాగా డొంక తిరుగుడు వ్యవహారాలు నడపరు, మాదంతా ముక్కుసూటి వ్యవహారం అంది శ్రీలక్ష్మి. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అని ప్రాంతాల వారీగా కొట్టుకు చస్తుంటే నువ్వు జిల్లాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నావే అని నవ్వాడు సుధాకర్. ముందు ముందు అవి కూడా మొదలవని గ్యారంటీ ఏముంది అంది శ్రీలక్ష్మి. ఆ గొడవ మనకెందుకు కాని, గరికపాడు పొలానికి కౌలెంతొస్తుందేం? ఆ పొలాన్ని మా మావయ్య నరసయ్య కౌలు చేస్తున్నాడు. కౌలెంతిస్తాడో తెలీదు. సంవత్సరానికి ఒకసారి గుంటూరు వచ్చి నాన్నకు కౌలిచ్చెళ్తాడు. వచ్చేటప్పుడు ఎండుమిరపకాయలు, పండుమిరపకాయల పచ్చడి, చింతకాయ తొక్కు వగేరాలన్నీ తెస్తాడు అంది శ్రీలక్ష్మి. ఈసారి అవన్నీ నీకు తెస్తాడులే మీ మావయ్య అన్నాడు సుధాకర్. మరి మా అన్నయ్యకి లెటర్ రాస్తారా ఉత్సాహంగా అంది శ్రీలక్ష్మి. లెటర్ ఎందుకు, ఫోన్ చేస్తాలే హుషారుగా అన్నాడు సుధాకర్. ఆఫీస్కి వెళ్ళాక రామారావు ఆఫీస్ నంబర్కి ఫోన్ చేశాడు సుధాకర్. నాన్నని పంపడానికి తొందర ఎందుకు, మీరు వచ్చి పొలం రాయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోండి, అలాగే నాన్న బాధ్యత మీదే అని అగ్రిమెంట్ రాసివ్వండి, ఎందుకైనా మంచిది కదా అన్నాడు రామారావు. ఇదేదో బాగానే ఉందని శ్రీలక్ష్మి, సుధాకర్ వెళ్లి ఆంజనేయులతో పొలం రాయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలాగే రామారావు బావగారితో తన తండ్రి ఆంజనేయులు బాధ్యత తనదేనని, జీవితాంతం పోషిస్తానని అగ్రిమెంట్ రాయించుకున్నాడు. ఆంజనేయులు కూతురు అల్లుడితో హైదరాబాద్ బయలుదేరాడు. చైతన్య అపార్ట్మెంట్స్ లో ఉన్న 25 ఫ్లాట్స్ వాళ్లని సెల్లార్లో సమావేశపరిచి పార్టీ ఇచ్చింది శ్రీలక్ష్మి. పుల్లారెడ్డి స్వీట్స్, కూల్ డ్రింక్స్ సర్వ్ చేసింది అందరికీ.
అందరికీ తన తండ్రి ఆంజనేయులు ఉన్న మొత్తం 6 ఎకరాల పొలం తనకే ఇచ్చేశాడని, ఇక నుంచి తమ దగ్గరే ఉండిపోతాడని అనౌన్స్ చేసింది. అందరూ క్లాప్స్ కొట్టి హర్షం వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఆంజనేయుల్ని పొగిడారు. పనిలో పనిగా ఆయన కొడుకు రామారావుని కూడా ఆకాశానికి ఎత్తేశారు. ఇలా అందరూ ఆడపిల్లలకు ఆస్తిలో వాటా ఇస్తే భారతీయ సంస్కృతి చెక్కు చెదరకుండా నిలబడిపోతుందని, కుటుంబాల మధ్య పోట్లాటలే ఉండవని లెక్చర్ దంచాడు. ఎంతైనా సుధాకర్ శ్రీలక్ష్మి దంపతులు అదృష్టవంతులు అన్నాడు. సమావేశం ముగిశాక, ఏమయ్యా సుధాకర్, 6 ఎకరాల పొలం అప్పనంగా కొట్టేశారు, మరి ముందు పార్టీ లేదా అన్నాడు. కౌలు రాగానే ఇస్తాను అని నసిగాడు సుధాకర్. మీకు తెలియందేముంది, ఈ పొలం రాయించుకోవడానికి గుంటూరు వెళ్లడం, డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ ఫీజులు వగేరా తడిసి మోపెడయ్యాయి. డబ్బుకు బాగా టైట్ గా ఉంది. ఆఫీస్ లోన్ కూడా తీసుకున్నాను. వచ్చే నెల నుంచి కటింగ్ కూడా మొదలవుతుంది. ఆ కౌలేదో వచ్చే వరకు తిప్పలే. రాజారావు సుధాకర్ల గుసగుసలు విని కొంతమంది కాస్త ఓపిక పడితే గొంతు తడవకపోతుందా అని సెల్లార్లోనే అటూ ఇటూ తారట్లాడారు. డిన్నర్ టైం అయిందని కొందరు వెళ్లిపోగా పెళ్లాలకు భయపడి మరికొందరు జారుకున్నారు. 7 మిగిలారు. సుధాకర్ గుండె గుబేలుమంది. వీళ్ళందరినీ తీసుకుని బార్కెళ్తే 2000కు పైనే బిల్లవుతుంది అన్నాడు సుధాకర్ రాజారావుతో. అయితే ఆలస్యం ఎందుకు, మా ఇంట్లోనే పెట్టేద్దాం దుకాణం అని. ఒరేయ్ నాగన్నా అని కేకేశాడు. విస్కీ 2 ఫుల్ బాటిల్స్, కిలో పకోడీలు, ఒక 50 బజ్జీలు పట్టుకురారా అన్నాడు ప్రెసిడెంట్. సుధాకర్ ఏడ్చుకుంటూ డబ్బులిచ్చాడు. నాగన్న పోతూ ఉండగా ప్రెసిడెంట్ మళ్లీ పిలిచి ఒక 5 సోడా బాటిల్స్ కూడా తీసుకురా అన్నాడు. ప్రెసిడెంట్ రాజారావు తను బ్యాచిలర్ అని గొప్పగా చెప్పుకుంటాడు. భార్య స్వర్గానికి వెళ్లిపోయింది. రాజారావు బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. అపార్ట్మెంట్లో ఎవరిదైనా ఫంక్షన్ గాని, సత్యనారాయణ వ్రతం గాని, బర్త్డే పార్టీ గాని జరిగితే సదరు గృహస్థుణ్ణి పీడించి మందు పార్టీ ఏర్పాటు చేయిస్తారు. టైం 9 అవుతుంది. నాన్న భోజనం చేద్దువు గాని రా అంది శ్రీలక్ష్మి. నా భోజనానికి ఏం తొందరగాని అల్లుణ్ణి రానివ్వమ్మా అన్నాడు ఆంజనేయులు. ఆయన ఎప్పటికొస్తారో, నువ్వు తినేద్దువు గాని రా అంది శ్రీలక్ష్మి. ఆ పుల్లారెడ్డి స్వీట్స్ తినిపించావు. స్వీట్స్ అంతా నెయ్యుందేమో, ఆకలిగా అనిపించడం లేదు. అల్లుణ్ణి రానివ్వు, తిందాన్లే అన్నాడు. అలా బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతున్న ఆంజనేయులకి నల్ల కవర్లో ఏదో తీసుకెళ్తున్న నాగన్న కనిపించాడు. ఆ కవర్లో ఏముందో దూరం నుంచే పసిగట్టాడు ఆంజనేయులు. మెల్లగా వాచ్మెన్ వెనకే వెళ్లాడు. మామగారిని చూసిన సుధాకర్ కుర్చీలోంచి లేచి నిలబడి, అందరూ పార్టీ అడిగితేను అని నసిగాడు. ఇవాళ రేపు ఇవన్నీ మామూలే అల్లుడు గారు అన్నాడు ఆంజనేయులు. సుధాకర్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. అల్లుడు ఖాళీ చేసిన కుర్చీలో వెళ్లి కూర్చున్నాడు ఆంజనేయులు. ఆంజనేయులు తొందరగానే వాళ్లందరితో కలిసిపోయాడు. ముఖ్యంగా ప్రెసిడెంట్ రాజారావుతో దోస్తీ కుదిరింది. ఆ కాలనీలో మరికొందరు కూడా వీరి వంటి బ్యాచిలర్స్ ఉన్నారు. ఇంకేం మందు పార్టీలు జోరుగా సాగుతున్నాయి. ఆంజనేయులు మొహమాటం లేకుండా కూతుర్ని, అమ్మాయి ఒక 100 ఇవ్వు, 200 ఇవ్వు అని డిమాండ్ చేసి తీసుకుంటున్నాడు. సిగరెట్లు తాగడం కూడా ఎక్కువైంది. ఒకరోజు రాజారావు ఆంజనేయుల్ని ఒక ఆఫీస్కి తీసుకెళ్లాడు. అది సీనియర్ సిటిజన్స్ సంఘం. ఆంజనేయుల్ని అందరికీ పరిచయం చేశాడు రాజారావు. మీరు కూడా మెంబర్గా చేరండి. వృద్ధుల సమస్యల మీద పోరాటం చెయ్యాలి. మనకు బస్సుల్లో, రైళ్లల్లో రిజర్వేషన్ కావాలి. నర్సింగ్ హోంలో డిస్కౌంట్లు కావాలి అని చిన్నపాటి ఉపన్యాసం దంచాడు. అందులోనే రీడింగ్ రూమ్ ఉంది. కొంతమంది పాలిటిక్స్ డిస్కస్ చేస్తున్నారు. అంతా 60 ఏళ్లు దాటిన వాళ్లే. మర్నాడు, అమ్మాయి 500 ఇవ్వు, సీనియర్ సిటిజన్ సంఘంలో చేరాలి అన్నాడు ఆంజనేయులు. అదేంటి నాన్న అని అడిగింది శ్రీలక్ష్మి. ఆంజనేయులు వివరంగా చెప్పాడు. ఈ రోజుల్లో ముసలివాళ్లని ఎవరు మాత్రం పలకరిస్తున్నారు? అందుకే అంతా సంఘంలా ఏర్పడి ఒకరినొకరు పలకరించుకుంటున్నారు అన్నారు. మనకెందుకు నాన్న అంది. కానీ వినలేదు. ఆ సెక్రటరీ చెప్పిన వృద్ధుల సమస్యల మీద స్పీచ్ మొదలుపెట్టాడు. శ్రీలక్ష్మి అదంతా వినలేక, సర్లే నాన్న, ఆయన వచ్చాక తీసుకుని ఇస్తాలే అంది. మామగారికి 500 కావాలనేసరికి సుధాకర్కి మండుకొచ్చింది. నెలాఖరు. స్కూటర్లో పెట్రోల్కి, కూరగాయలకి తడుముకుంటున్నాడు. ఇప్పుడు సడన్ గా 5 రూపాయలు కావాలని అడిగినట్టు 500 అడిగేసరికి ఈ మామని నెత్తిన ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అని విచారించాడు సుధాకర్. ప్రతి నెల మెడిసిన్స్ కి, రాజారావు ఫ్లాట్ లో పార్టీలకి మామ అకౌంట్లో 1000 రూపాయలు పైనే వదులుతున్నాయి. ఆదివారం వస్తే తెల్లారకుండానే, అమ్మాయి డబ్బులియ్యి, చేపలు పట్టుకొస్తా, లేట్ అయితే మంచి ఉండవు అని వెళ్లడం మొదలుపెట్టాడు. మొదటి సండే మటన్,
రెండో సండే చికెన్, మూడో సండే చేపలు, నాలుగో సండే మళ్లీ మటన్. మధ్య మధ్యలో కూరగాయలు బోరు కొడుతున్నాయనో, పప్పు తిని జిహ్వ చచ్చిపోయిందనో చికెన్ లెగ్సో మటన్ చాప్సో తీసుకొస్తున్నాడు. డబ్బులు ఎక్కడివి అంటే రాజారావు దగ్గర తీసుకున్నాననో, వెంకయ్య సర్దాడనో, ఫస్ట్కి ఇవ్వొచ్చులే కంగారు లేదులే అంటాడు. ఫస్ట్ వచ్చేసరికి 1000 రూపాయల దాకా అప్పులు చేసి రెడీగా ఉంటున్నాడు. ఈ విధంగా మామగారి అల్లుడరికం వల్ల బడ్జెట్ పెరిగిపోయి సుధాకర్ కంగారు పడుతున్నాడు. శ్రీలక్ష్మితో తన గోడు వెళ్లబోసుకుంటే కంగారు పడతారేం, 6 ఎకరాలకు కౌలు డబ్బులు వస్తాయిగా అని విసుక్కుంటుంది. సంవత్సరం తిరిగేసరికి 25,000 బడ్జెట్ పెరిగిపోయింది. సుధాకర్ కళ్ళు తిరిగిపోయాయి. ఆఫీసులో ఫెస్టివల్ అడ్వాన్సులు, ఎడ్యుకేషన్ లోను, మోటార్ బైక్ లోను వగేరాలతో జీతం కటింగ్ అయిపోతుంది. చేతికొచ్చేది తగ్గిపోయి డిఏ ఎప్పుడు పెంచుతారా అని ఎదురు చూడాల్సిన దుర్గతి పట్టింది. మీ మామయ్యని కౌలు డబ్బులు పట్టుకురమ్మని శ్రీలక్ష్మిని సతాయించసాగాడు సుధాకర్. శ్రీలక్ష్మి 2-3 ఉత్తరాలు రాసింది. ఒకరోజు పొద్దున్నే గరికపాడు నుంచి ఆమె మేనమామ నరసయ్య మనవణ్ణి వెంటబెట్టుకుని హైదరాబాద్ వచ్చాడు. వస్తూ ఎండుమిరపకాయలు, పండుమిరపకాయల పచ్చడి, పులిహోర గోంగూర, చింతకాయ తొక్కు వగైరా మేడ్ ఇన్ గరికపాడు బ్రాండెడ్ అన్నీ మోసుకొచ్చాడు. ఆయన్ని చూస్తూనే సుధాకర్ సంబరపడిపోయాడు. బాబాయ్ గారికి గారెలొండి పెట్టు అన్నాడు శ్రీలక్ష్మితో. మేనకోడలి భర్త చేస్తున్న మర్యాదలకు సంతోషించాడు నరసయ్య. ఊరు వెళ్లడానికి ఓల్వో బస్సులు వచ్చాయంట కదా, తెల్లారక ముందే ఊళ్ళో దింపుతున్నాయట. దానికి నాకు ఒక టికెట్ బుక్ చేయండి అన్నాడు సుధాకర్తో. అంత చీకట్లో కారంపూడిలో దిగి మీరు ఊరెట్లా వెళ్తారు అన్నాడు సుధాకర్. ఇప్పుడు పెద్ద ఆటోలు ఊర్లలో తిరుగుతున్నాయిలే అన్నాడు. తరువాత పంచమడతల్లోంచి నోట్ల కట్ట తీసి ఇచ్చి ఇదిగో మీ కౌలు డబ్బులు అన్నాడు. సుధాకర్ ఆత్రంగా లెక్కపెట్టసాగాడు. 3,000 కనీసం ఎకరానికి 10,000 కౌలు వేసుకున్నా 6 ఎకరాలకి 60,000 వస్తాయని కలలు కంటున్న సుధాకర్ కంగు తిన్నట్లయ్యి 3,000 ఉన్నాయి మిగతావి అన్నాడు. మిగతావా? ఎకరానికి 500 చొప్పున మీ 6 ఎకరాలకు 3,000 అన్నాడు నరసయ్య. సుధాకర్ నోట మాట రాలేదు. శ్రీలక్ష్మి గుడ్లు తేలేసింది. ప్రతి ఏడు మీ మామయ్య ఇచ్చే కౌలు అంతేనమ్మా అని బామ్మర్దిని వెనకేసుకొచ్చాడు ఆంజనేయులు. వర్షాలు లేవిన్నాళ్లు. ఇప్పుడు పోయిన ఏడాది వర్షాలు పడి పంటలు పండితే సరైన ధర లేదు. అంతా మాయగా ఉంది. సుధాకర్ నరసయ్య తమని మోసం చేస్తున్నట్లు ఫీల్ అయ్యాడు. మా పొలం అమ్మేసి డబ్బివ్వండి అన్నాడు మొహం మార్చుకుని. నరసయ్య పకపకా నవ్వాడు. ఆ పక్కన ఊర్లో ఒక కంపెనీ వాడికి 1000 ఎకరాలుంది. పేపర్లో వేస్తేనే కొనే దిక్కులేదు అన్నారు. ఏం గొంతులో తడి ఆరిపోతుండగా అడిగాడు సుధాకర్. ఏమంటే ఏం చెప్పను, నక్సలైట్ల ఏరియా అని కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కొనేవాడు ఉంటే ఆయన కాడికి అమ్మేసి ఎటైనా పోదామని నేను చూస్తున్నా అన్నాడు నరసయ్య. సుధాకర్ శ్రీలక్ష్మి బిత్తర చూపులు చూస్తుండగా నరసయ్య మనవణ్ణి వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఆంజనేయులు బామ్మర్దిని బస్సెక్కిచ్చి రావడానికి వెంట వెళ్లాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.